హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాంక్ స్లేట్. తెలంగాణ జాగ్రఫీ సిరీస్లో భాగంగా మనం ఈరోజు కృష్ణా నదిపై ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టుల గురించి చూద్దాం. మన ప్రీవియస్ వీడియోలో కృష్ణా నదిపై ఉన్నటువంటి వివిధ ఉపనదులు వాటికి సంబంధించిన అంశాలను చూసాం కదా. ఈరోజు మనం కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీకు వీలైతే ఆ కృష్ణా నది పైన ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏవైతుందో దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. ఈ క్రింద డిస్క్రిప్షన్లోను పైన యాడ్ కార్డ్స్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, మ్యాప్ని ఒకసారి జూమ్ ఇన్ చేద్దాం. ఇంకొంచెం జూమ్ ఇన్ చేస్తే ఓకే, ఇట్స్ బెటర్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నదిపై నందికొండ గ్రామము, పెద్దాపూర్ మండలము, నల్గొండ జిల్లాలో నిర్మించబడింది. ఇక్కడనమాట నందికొండ గ్రామము, పెద్దాపూర్ మండలము, నల్గొండ జిల్లా. 1955లో డిసెంబర్ 10న దీనికి నెహ్రూ, అప్పటి ప్రధాని నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1967 ఆగస్టు 4న మన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించడం జరిగింది. యాక్చువల్లీ కృష్ణానది మీద ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిజాము ఒక సర్వే కూడా చేయించిండనమాట. ఈ నందికొండ వద్ద, అంటే ఇటు కొంచెం కిందికి ఇటువైపు ఇక్కడ నిర్మించాలని చెప్పి కూడా సర్వే రిపోర్టు తీసుకున్నాడు. కానీ అది నిర్మాణం జరగలేదు, అమలు కూడా కాలేదు. హైదరాబాద్ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ఒక కోస్లా కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కోస్లా కమిటీ రిపోర్ట్ ఆధారంగా మనకు ఇక్కడ నందికొండ వద్ద నాగార్జున సాగర్ నిర్మాణం అనేది జరిగిందనమాట. కోస్లా కమిటీ రిపోర్ట్ ఆధారంగా కృష్ణానదిపై నాగార్జున సాగర్ నిర్మించబడింది. ప్రపంచంలో అతిపెద్ద అలాగే అతి ఎత్తైనటువంటి రాతి కట్టడపు డ్యామ్, మ్యాసనరీ డ్యామ్ అంటాం. ప్రపంచంలోనే పెద్దది అనమాట ఇది, అలాగే ఎత్తైనది. ఈ రాతి కట్టడానికి సంబంధించినటువంటి డ్యామ్ల పరంగా చూస్తే ఇది ప్రపంచంలో అతి పెద్దది, అతి ఎత్తైనది అనమాట. 1450 మీటర్ల పొడవు, 125 మీటర్ల ఎత్తు కలిగి ఉండి 26 గేట్స్ ఉంటాయన్నమాట దీనికి మొత్తము. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి ఎత్తైన రాతి ప్రాజెక్టుగా మనం చెప్పొచ్చు. మన దేశంలో ఎత్తైన డ్యామ్ ఏది అని అంటే తెహ్రీ డ్యామ్. ఇది భగీరథి నది పైన, అంటే ఇక్కడ ఉత్తరాఖండ్లో మనకు కనిపిస్తుంది. ఇది 260 మీటర్ల పైన ఉంటుంది అనమాట. తెహ్రీ డ్యాము మన దేశంలో పెద్దది. రాతి కట్టడాల్లో, రాతి డ్యామ్లో పెద్దది అని అంటే నాగార్జున సాగర్. అలాగే మన దేశంలో ఉన్నటువంటి పొడవైన ప్రాజెక్టు, మన ఇప్పుడు నాగార్జున సాగర్ పొడవు చూస్తే 1450 మీటర్లు కదా. అదే మన దేశంలో పొడవైన డ్యామ్ ఏది అని అనుకుంటే హీరాకుడ్ డ్యామ్ ఉంటుంది, మహానది పైన, ఒడిషా రాష్ట్రము. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనకు జాఫర్ అలీ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిండు. ఆ తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కేఎల్ రావు దీనికి చీఫ్ ఇంజనీర్గా ఉండి దీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. మనము ఇంతకుముందే చెప్పుకున్నాము, బహుళార్థ సాధక ప్రాజెక్టు అని అంటే తాగునీరు, సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం గల ప్రాజెక్ట్ అనమాట. ఈ డ్యాము యొక్క మొత్తం నిల్వ సామర్థ్యము 408 టీఎంసీలు. అలాగే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉందంటే 590 అడుగులు దీని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనమాట. అలాగే దీనికి 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడి కాలువ అంటాము, ఇది ఏపీకి వెళ్తుంది అనమాట ఇటువైపు నుంచి. దీన్ని జవహర్ కాలువ అంటారు. ఇది 203 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటిది. ఇది గుంటూరు జిల్లా, అలాగే అక్కడ నుండి ప్రకాశం జిల్లా. గుంటూరు ఇక్కడ ఉంటుంది మనకి, ఇటువైపు ప్రకాశం. ఈ 2 జిల్లాలకు కూడా ఆల్మోస్ట్ 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కాలువ, కుడి కాలువ, 203 కిలోమీటర్ల పొడవైనది జవహర్ కాలువ అని అంటాం. ఇక ఎడమ కాలువ అనేది మనకు తెలంగాణలోకి వస్తుంది. దీన్ని లాల్ బహదూర్ కాలువ అంటాము. ఇది 295 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 295 కిలోమీటర్ల పొడవు. ఇది 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కాలువ. మనకు ఇక్కడ నల్గొండ వస్తుంది. నల్గొండ తర్వాత సూర్యాపేట, సూర్యాపేట నుండి ఖమ్మం. ఈ 3 జిల్లాలు మన తెలంగాణలోతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు కూడా ఇది సాగునీరు అందిస్తుంది అనమాట.
ఈ ఎడమ కాలువ కింద తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సాగునీరు అందుతుంది అన్నమాట. ఇలా కుడి కాలువ కింద అదేవిధంగా ఎడమ కాలువ కింద మొత్తంగా చూస్తే 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. 21 లక్షల ఎకరాలు. అలాగే ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తుంది. 816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ఈ త్రవ్వకాల్లో అనేక బౌద్ధ మత సంబంధమైనటువంటి కట్టడాలు, పురాతన శిల్పాలు, ఆలయాలు, వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ లభించినాయి. ఈ ప్రాజెక్టు కట్టే సమయంలో త్రవ్వకాల్లో లభించినాయి. వాటన్నిటిని ఏం చేసిరంటే ఇక్కడ నాగార్జున కొండ మీద ఒక మ్యూజియం నిర్మించి అక్కడికి తరలించి అవన్నీ ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఏర్పడింది ఈ నాగార్జున కొండ ద్వీపం అన్నమాట. దీని మీదనే మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత మనం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను ఒక వరుస క్రమంలో నేర్చుకుందాం. ఇటువైపు నుండి ఇటువైపు వెళ్ళే కొలది అంటే కృష్ణానది ప్రవహిస్తున్న కొలది ఉన్నటువంటి ప్రాజెక్టులను మనం వరుసగా చూస్తాం అన్నమాట. ఇలా చదువుకోవడం వల్ల మనకు గుర్తుంచుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. కృష్ణానది మనకు తంగడి గ్రామము, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లాలో ఇక్కడ తెలంగాణలోకి ప్రవేశిస్తుందని మనకు తెలుసు. ఇలా ప్రవేశించిన కొద్ది దూరంలోనే సేమ్ ఇదే మక్తల్ మండలంలోనే అంటే కృష్ణానది ప్రవేశించినటువంటి ఈ మక్తల్ మండలంలోనే ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నాం. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది. దీనిని రాజీవ్ భీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని అంటాం. పంచదేవ్పాడ్ అనే గ్రామం ఉంటుంది, అక్కడ దీన్ని నిర్మిస్తున్నారు. ఒక 20 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకోవాలని, తద్వారా 2 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్టును 2 దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో నారాయణపేట జిల్లాలో, రెండవ దశలో వనపర్తి జిల్లాలో ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరనుంది. భీమా ఎత్తిపోతల తర్వాత మనం నెక్స్ట్ జూరాల ప్రాజెక్టు గురించి చూద్దాము. యాక్చువల్గా ఈ జూరాల ప్రాజెక్టు మీద అంటే ఈ జూరాల ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడి నిర్మించబడిందే మనం భీమా ఎత్తిపోతల పథకం అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండి నీటిని నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సాగునీటి కోసం వాడుకోవాలని ఈ భీమా ఎత్తిపోతల పథకం అనేది నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇది జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నదని గుర్తుంచుకోండి. జూరాల ప్రాజెక్టు, దీనినే మనము ప్రియదర్శిని ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తాం. కృష్ణానదిపై నిర్మించినటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది. ఇది జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలము చింతరేవులపల్లి గ్రామం వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని 1996లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూడా నాగార్జున సాగర్ లాగానే ఒక రాతి కట్టడం డ్యామ్, మ్యాసనరీ డ్యామ్. దేశంలో అత్యధిక బ్లాకులు కలిగినటువంటి ప్రాజెక్టుగా జూరాల పేరుగాంచింది. 84 బ్లాకులు ఉంటాయి. బ్లాకులు అంటే గేట్లు అనుకోండి అంతే. మెయిన్ ప్రాజెక్ట్స్ గేట్స్ మొత్తం కూడా 62 ఉంటే ఇంకా మిగిలినటువంటి ఓవర్ఫ్లో గేట్స్, జల విద్యుత్ కోసం ఉపయోగించే గేట్స్ మరికొన్ని, ఇలా అన్ని టోటల్ బ్లాక్స్ మొత్తం 84 ఉంటాయి అన్నమాట. దేశంలో అధిక బ్లాకులు కలిగినటువంటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద 17.84 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం లక్ష్యం. యాక్చువల్గా జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యము 11.94 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ బచావర్ ట్రిబ్యునల్ ఈ మహబూబ్ నగర్ కరువు పీడిత ప్రాంతానికి కేటాయించాలనే ఉద్దేశంతో దీనికి అదనంగా మరో కొన్ని టీఎంసీలు కలిపేసి టోటల్గా 17.84 టీఎంసీలను మనకు జూరాల ప్రాజెక్టు కింద కేటాయించడం జరిగిందనమాట. మనం అంత నీటిని వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకి 2 కాలువలు ఉన్నాయి. ఎడమ కాలువను ఎన్టీఆర్ కెనాల్ అంటారు. జూరాల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది ఎన్టీఆర్ కెనాల్. ఇది ఇలా వనపర్తి జిల్లాలోకి వెళ్తుందనమాట. మొత్తం 84 కిలోమీటర్లు ప్రవహించే ఈ కాలువ 64,500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ కుడి కాలువ చూసుకుంటే దీనిని నల్ల సోమనాద్రి కాలువ అని కూడా అంటారు. జూరాల రైట్ బ్యాంక్ కెనాల్ అనమాట ఇది.
ఇలా జోగులాంబ గద్వాల జిల్లాలో 50 కిలోమీటర్లు ప్రవహిస్తూ 37,700 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అన్నమాట. టోటల్గా చూస్తే 1,02,200 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద 234 మెగావాట్ల జల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. జూరాల ప్రాజెక్టు కిందనే మనకు ఈ భీమా ఎత్తిపోతల ఉందని చెప్పుకున్నాం కదా, అట్లనే ఈ జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి మరో 2 ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడం జరుగుతుంది. ఒకటి ఈ ప్రాజెక్టుకి కుడివైపు నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎడంవైపు కోయల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ 2 కూడా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి మరో 2 ఎత్తిపోతల పథకాలు. భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఈ 3 కూడా జూరాల పైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులను గుర్తుంచుకోండి. నెక్స్ట్ నెట్టెంపాడు ప్రాజెక్ట్. దీనినే జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని కూడా అంటాం. జూరాల ప్రాజెక్టుకి ఇది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. ఈ ప్రాజెక్టు జూరాల మీద ఆధారపడి ఉన్నదని ఇందాకే చెప్పుకున్నాం. ఈ నెట్టెంపాడు ప్రాజెక్టు జోగులాంబ గద్వాల జిల్లాలోని దరూర్ మండలం ఉప్పేరు గ్రామంలో నిర్మించడం జరుగుతుంది. 22 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. కోయల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు జూరాలకు ఇది ఎడం వైపున నిర్మించబడిందనమాట. నర్వ మండలము, నారాయణపేట్ జిల్లా. దీన్ని 2005లో స్టార్ట్ చేసి 2015లో పూర్తి చేయడం జరిగింది. జూరాల నీటిని జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉందని చెప్పుకున్నాం కదా, ఈ జూరాల నీటిని ఈ ఎడం వైపు నుండి 3.9 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది అనమాట. తద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యం. అయితే ఈ కోయల్ సాగర్ ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా ఈ 50,250 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అందులో 12,000 ఎకరాలు స్థిరీకరణ కోసం వాడతారు. ఇప్పటికే ఈ పెదవాగు ప్రాజెక్టు మీద కోయల్ సాగర్ అనేటువంటి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించబడింది. ఇది ఎప్పుడంటే 1955లో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 12,000 ఎకరాలను ఈ కోయల్ సాగర్ ద్వారా ఎత్తిపోసిన నీటి ద్వారా స్థిరీకరించడం కూడా జరుగుతుంది అన్నమాట. అంటే కోయల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పెదవాగు మీద ఉన్నటువంటి కోయల్ సాగర్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి 12,000 ఎకరాలను కూడా సాగులోకి తీసుకొస్తారనమాట. ఇలా నారాయణపేట్ జిల్లా అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాలకు దాదాపు 50,250 ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ కోయల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు. దీనినే మహాత్మా గాంధీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని కూడా అంటాం. కృష్ణానదిలో ఈ తుంగభద్ర నది కలిసిపోయిన తర్వాత మనకు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ మండలంలో దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. కల్వకుర్తి ఈ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా కల్వకుర్తి కెనాల్, ఈ కాలువ ఒకటి ఉంటుంది. ఈ కల్వకుర్తి కెనాల్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లాలోని ఇక్కడ మనకు కొల్లాపూర్ మండలము, నెక్స్ట్ నాగర్ కర్నూలు మండలము, ఆ తర్వాత ఇటు మహబూబ్ నగర్లో జడ్చర్ల నియోజకవర్గం ఆ ఏరియా వస్తుంది. దాని తర్వాత ఇటు కల్వకుర్తి, ఆ తర్వాత ఇటు అచ్చంపేట. ఇలా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ ప్రాంతాలన్నింటినీ టచ్ చేస్తూ దాదాపు 3,40,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దీన్నే కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం అని కూడా పిలుస్తారు. మనకి ఇక్కడ కురుమూర్తి దేవాలయము ఆ పేరు మీదనే ఈ ప్రాజెక్టుకి కురుమూర్తి రాయ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని కూడా పేరు పెట్టారనమాట. ఈ ప్రాజెక్టును 2015లో శంకుస్థాపన చేశారు. దాదాపు 35,000 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇది కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక చెప్పుకున్నామో దానికి ప్యారలల్గా నిర్మిస్తున్నటువంటి ఎత్తిపోతల పథకం. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్స్ నుండి 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయడము ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం.
తద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇందాక చెప్పుకున్నటువంటి కల్వకుర్తి కాల్వకు ప్యారలల్గా ఈ పాలమూరు రంగారెడ్డి కాల్వ కూడా నిర్మించడం జరుగుతుంది. మనము కల్వకుర్తి కాల్వ ఇలా వెళ్తే ఇటు నుండి ఇలా మెయిన్గా నాగర్ కర్నూలు జిల్లాకు ఇది సాగునీరు అందించేటువంటి పథకం అయితే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది నాగర్ కర్నూలుతో పాటు ఇటు వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఇటు షాద్ నగర్ వరకు కూడా ఈ కృష్ణా నీటిని తీసుకెళ్లేటువంటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనమాట. ఈ మధ్యలో 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. మనకి ఇక్కడ నార్లాపూర్లో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, వనపర్తి జిల్లాలో ఇటు ఒకటి ఏదుల అనేటువంటి రిజర్వాయరు, ఆ తర్వాత మహబూబ్ నగర్లో వట్టెం రిజర్వాయరు, కర్వేనా, ఉద్దండాపూరు, ఆ తర్వాత చివరగా రంగారెడ్డి జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, షాద్నగర్ మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద ఒక రిజర్వాయర్. ఈ 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుండి నీటిని తరలించనున్నారన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్టు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం. దీనినే శ్రీశైలం ఎడమ కాలువ పథకం అని కూడా అంటారు. కృష్ణా నీటిని అంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ నుండి 40 టీఎంసీల నీటిని నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాలకు తరలించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. తద్వారా నల్గొండ జిల్లాలో 3,80,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్టులో ఏం చేస్తారంటే, శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది ఏపీలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎడమ కాలువ మన తెలంగాణలో, కుడి కాలువ ఏపీలోకి ఉంటాయన్నమాట. ఈ ఎడమ కాలువ నుండి గ్రావిటీ టన్నెల్స్ ద్వారా నీటిని నాగార్జున సాగర్ యొక్క లెఫ్ట్ బ్యాంకులో నిర్మించేటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి తరలిస్తారనమాట. ఇక్కడ నుండి ఇక్కడ వరకు గ్రావిటీ టన్నెల్స్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోయడం జరుగుతుందన్నమాట. ఇలా ఎత్తిపోసినటువంటి నీటిని ఇటు నుండి తీసుకొని హాలియా నది, ఆ తర్వాత మూసీ నది వరకు కూడా, ఇక్కడ మూసీ నది ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడి వరకు కూడా ఆ నీటిని తరలించడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పీడిత ప్రాంతాలు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ త్రాగునీరు, సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యంగా నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు కూడా కృష్ణానది, మెయిన్గా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తెలంగాణలో చూసాము. ఇప్పుడు కృష్ణానదికి సంబంధించినటువంటి ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు చూద్దాం. కాగ్నా నది, ఇది మనం చెప్పుకున్నాం కదా, భీమా నది యొక్క ఉపనది. మనకు భీమా నది నుండి కృష్ణానదిలో కలుస్తుంది. ఆ మధ్యలో ఇక్కడ వికారాబాద్లో మొదలైనటువంటి కాగ్నా నది వెళ్ళి భీమా నదిలో కలుస్తుంది కర్ణాటక జిల్లాలో అని చెప్పుకున్నాం. ఈ కాగ్నా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కోటిపల్లి ప్రాజెక్టు. ఇది వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. 9,200 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అనమాట. పెద్దేమూళ్ళు, తాండూరు వెళ్ళే ఆ మధ్యలో ఉంటుంది అనమాట ఈ కోటిపల్లి రిజర్వాయరు. కృష్ణా నది యొక్క మరొక ఉపనది డిండి. ఈ నదిపై ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు 1940-43లో నిర్మించబడింది. అది డిండి ప్రాజెక్ట్ అనమాట. అయితే 2015లో ఈ డిండి ప్రాజెక్టు దగ్గరలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టునే ఆర్ విద్యాసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఆర్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు. వీరు వివిధ ప్రాజెక్టులపై తెలంగాణ ఉద్యమం సందర్భంగా తర్వాత కూడా తన సలహాలు, సూచనలు ఇస్తూ చర్చిస్తూ ఉండేవారన్నమాట. వారి పేరునే ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్నారు. డిండి నది నుండి 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 3,41,500 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. ఈ 30 టీఎంసీలలో 3.7 టీఎంసీల నీటిని అప్పటికే ఉన్నటువంటి ఈ డిండి ప్రాజెక్ట్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాజెక్టు రిజర్వాయర్ నింపడం, ఆ ప్రాజెక్టు కింద అప్పటికే ఉన్నటువంటి 12,000 ఎకరాలకు స్థిరీకరణ చేయడం వంటివి, దాంతోపాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు కూడా నీటిని తరలించడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ కూడా ఇక్కడ మనకు నల్గొండ రంగారెడ్డి జిల్లా బార్డర్లో ఉంటాయి. సింగరాజపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఎర్రపల్లి, గోకారం, ఇర్విను, గొట్టిముక్కల, చింతపల్లి, కృష్ణరాంపల్లి, శివన్నగూడెం. ఇక్కడ మనకు ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం ద్వారా ఈ డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుండి నీటిని తరలించి, అంటే 30 టీఎంసీల నీటిని తరలించి నల్గొండతో పాటు నాగర్ కర్నూలు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 3,41,500 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. నెక్స్ట్ మనము కృష్ణా నది యొక్క మరో ఉపనది అయినటువంటి మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చూద్దాం. మూసీ నది మనకు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి ఇలా రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, యాదాద్రి భువనగిరి ఇలా వెళ్తుందని మనం చెప్పుకున్నాం కదా. 1908లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చినాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి నిజాము 1920లో గండిపేట వద్ద, రంగారెడ్డి జిల్లా ఈ హైదరాబాద్కి ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక జలాశయాన్ని నిర్మించడం జరిగింది. దానినే ఉస్మాన్ సాగర్ జలాశయం అని అంటాం. దీనిని గండిపేట జలాశయం అని కూడా పిలుస్తాము. ఈ మూసీ నది వల్ల హైదరాబాద్ సిటీలో ఏర్పడుతున్నటువంటి వరదల నివారణకు, అదేవిధంగా త్రాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ ఉస్మాన్ సాగర్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మూసీ నది యొక్క మరో ఉపనది అయినటువంటి ఈసా నది పైన 1927లో రంగారెడ్డి జిల్లాలో మనకు హిమాయత్ సాగర్ జలాశయాన్ని నిర్మించడం జరిగింది. ఇది కూడా సేమ్ హైదరాబాద్ వరదల నివారణకు, త్రాగునీటి అవసరాలు తీర్చడానికి. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో మోక్షంగుండ విశ్వేశ్వరయ్య, నవార్ అలీ నవాజ్ జంగ్, ఈయన అప్పటి నిజాంకు చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తున్నారు. వీరి సహకారంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందనమాట. మూసీ నది యొక్క మరొక ఉపనది అయినటువంటిది కల్వలేరు నది. ఇది చిన్న వాగులాగా ఉంటుంది, ఇటువైపు పైవైపు. 1563లో కులీ కుతుబ్ షాహీల కాలంలో ఇక్కడ ఒక జలాశయాన్ని నిర్మించడం జరిగింది. దానినే హుస్సేన్ సాగర్ అని పిలుస్తాం. హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేటువంటి కట్ట వంటి నిర్మాణము. ఇది ట్యాంక్ బండ్గా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం. దీన్నే గణేష్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనాలు ఎక్కువగా ఈ ట్యాంక్ బండ్ ఆధారంగా జరుగుతాయి కాబట్టి గణేష్ సాగర్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది. 1920లో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం కాలంలో ఇది ఏర్పాటు చేశారనమాట. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఈ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడ నిర్మించబడింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించినటువంటి జలాశయాలు. ఈ మూసీ నదికి సంబంధించి ఇంకా కొంచెం ముందుకెళ్తే మూసీ నదిపై మరో ప్రాజెక్టు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించినటువంటిది ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు. ఇది 1905లో నిజాం కాలంలో నిర్మించబడింది. నెవలి కాల్వ గ్రామము, వలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ ఈ జిల్లాలో 15,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టుగా ఇది ఉంది. మూసీ నదిపై మరో ప్రాజెక్టు 1954-61 మధ్యలో నిర్మించబడినటువంటి మూసీ ప్రాజెక్టు. బొప్పారం గ్రామం, కేతపల్లి మండలం, నల్గొండ జిల్లాలో ఇది నిర్మించబడింది. 30,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా ఇక్కడ సూర్యాపేట పట్టణానికి కూడా త్రాగునీరు అందిస్తుందన్నమాట. ఇప్పటికీ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా ఈ రెండు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతోంది. మన నెక్స్ట్ ప్రాజెక్టు పాలేరు నది. దీనినే పల్లేరు నది అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా. ఈ నది పైన 2016లో ఒక ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. తిరుమలరాయపాలెంలో, ఖమ్మం జిల్లాలో ఇది నిర్మించబడుతోంది. 59,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఖమ్మము, సూర్యాపేట జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందనమాట. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. మన నెక్స్ట్ ప్రాజెక్టు వైరా నదిపై నిర్మించినటువంటి వైరా ప్రాజెక్టు. ఇది నిజాం కాలంలో 1928-29 సంవత్సరాల్లో నిర్మించబడింది. వైరా అనే ప్రాంతం ఇది ఖమ్మంలో. ఇక్కడ నిర్మించినటువంటిది ఈ వైరా ప్రాజెక్టు.
17,000 ఎకరాలకు సాగునీరు అందించడము, 24 గ్రామాలకు ఇక్కడ త్రాగునీరు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మెయిన్గా ఇది ఖమ్మం జిల్లాలో లబ్ధి చేకూర్చేటువంటి ప్రాజెక్టు. మన నెక్స్ట్ ప్రాజెక్టు రాజోలి బండ మళ్లింపు పథకం, రాజోలి డైవర్షన్ స్కీము RDS అంటాం. ఇది 1946-58 కాలంలో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించబడింది. ఇది కూడా ఒక రాతి కట్టడం, మెషినరీ డ్యాము. ఈ కర్ణాటకలో నిర్మించినటువంటి ఈ డ్యామ్ ద్వారా అంటే మనకు అప్పటికీ కూడా ఇదొక హైదరాబాద్ రాష్ట్రంగా ఇదంతా కూడా ఉంది కాబట్టి ఈ రాయచూర్ జిల్లా ఇదంతా కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. అందువల్ల అప్పటి నిజాము 1946లో ఏం చేసిందంటే మహబూబ్ నగర్ ఈ ప్రాంతానికి, కరువు ప్రాంతానికి నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టడం జరిగిందనమాట. అయితే తర్వాత హైదరాబాద్ రాష్ట్రం విడిపోవడము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉంది. మెయిన్గా ఇదేంటంటే తుంగభద్ర నది యొక్క నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా డైవర్షన్ చేసి 143 కిలోమీటర్ల కాలువ ద్వారా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలోకి తీసుకురావడం అన్నమాట. ఈ ప్రాజెక్టులో భాగంగా కర్ణాటకలో మొత్తము 15 గ్రామాలకు, ఆంధ్రప్రదేశ్లో ఇటు కింది వైపు వస్తుంది మనకి ఇక్కడి నుంచి, కర్నూలు జిల్లాలో 4 గ్రామాలకు, తెలంగాణలో 75 గ్రామాలకు త్రాగునీటి అవసరాలు అదేవిధంగా సాగునీటి అవసరాలు తీర్చేటువంటి పథకం ఇది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలో 15.9 TMCల నీటిని వాడుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు పొందేటువంటి అవకాశం జోగులాంబ గద్వాల జిల్లాకు అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. మనము అంతర్రాష్ట్రాల వివాదాలకు సంబంధించిన వాటిల్లో, ఈ నదుల వివాదాలకు సంబంధించిన వాటిలో మనం డీటెయిల్గా చూద్దాము. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది మనకు జోగులాంబ గద్వాల జిల్లాకి లబ్ధి చేకూర్చేటువంటి ప్రాజెక్టు. ఫ్రెండ్స్, ఇవి ఓవరాల్గా తెలంగాణలో కృష్ణానది దాని ఉపనదులపై నిర్మించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులను గుర్తుంచుకోవడానికి వీటిని మనం 3 భాగాలుగా చేసి చదువుకోవాలి. ఒకటి జూరాల ప్రాజెక్టు, దానికి సంబంధించిన జలాలపై ఆధారపడి నిర్మించినటువంటి ఈ నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల, భీమా ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ కూడా మనం ఈ ఏరియా అంతా కూడా మనము మొదటి భాగంలో చదువుకోవాలి. ఇక రెండో భాగం విషయానికి వస్తే శ్రీశైలం జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నటువంటివి. ఇందులో మనకు ముఖ్యమైనవి కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, అలాగే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అనమాట. ఇవి శ్రీశైలము దాని బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులని, వీటిని రెండో భాగంగా గుర్తుంచుకోండి. మనకు యాక్చువల్గా శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఇందులో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా వరద జలాలు రావడం వల్ల బ్యాక్ వాటర్స్ అనేది మనకి ఇక్కడ సంగమేశ్వరం, ఆలంపూర్ దాకా కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ నుండే మనకు ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇక మూడో భాగంలో చూసుకుంటే మనము కృష్ణానది ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో అవన్నిటిని ఒక భాగంగా చేసి చూడాలి. కాగ్నా నది మీద కోటిపల్లి, మూసీ నది మీద మనకు ఇక్కడ ఉన్నటువంటి జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, ఆ తర్వాత ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు, తర్వాత మూసీ ప్రాజెక్టు. ఇక మన కింద ఇక్కడ డిండి ప్రాజెక్టు, పాలేరు నది మీద భక్త రామదాస్ ప్రాజెక్టు, వైరా నది మీద వైరా ప్రాజెక్టు, తుంగభద్ర నది మీద మనకి ఇక్కడ కర్ణాటకలో నిర్మించినటువంటి RDS మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తుంగభద్ర నది మీద తుమిల అనే ప్రాజెక్టు కూడా ప్రపోజల్లో ఉంది. ఇవన్నీ కూడా మనం మూడో భాగంలో చదువుకోవాలి. ఇలా ఈజీగా మనము ఒక 3 భాగాలుగా చేసి చూస్తే మనం అర్థం చేసుకోవడం, ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, కృష్ణానదిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల లిస్ట్ ఇస్తాను, జస్ట్ అలా చూసుకోండి. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము ఒక 123 TMCల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఆ తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు, ఇది ఒక 37.9 TMCల నిల్వ సామర్థ్యంతో నిర్మించుకున్నారు. ఇక కిందికి వస్తే మనకి ఇక్కడ
తుంగభద్ర నది మీద మనకు తుంగభద్ర ప్రాజెక్ట్ ఉంది కర్ణాటకలో, RDS. ఇవి కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టుల లిస్టు. అదే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు తుంగభద్ర నది మీద సుంకేశుల ఉంటుంది, కర్నూలు జిల్లాలో సుంకేశుల ప్రాజెక్టు. ఆ తర్వాత మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది. అది ముఖ్యంగా జల విద్యుత్ కోసం అది ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం సాగునీరు అందించేటువంటి ముఖ్యమైన ప్రాజెక్టుగా మారింది. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి ఇందాక చెప్పుకున్నాం కదా మనం, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి మన తెలంగాణలో నిర్మిస్తున్నారని చెప్పి. ఈ బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించడం జరిగింది. దాని ద్వారా ఏం చేస్తారంటే తెలుగు గంగ ప్రాజెక్టు అదొక 15 TMCలు, కేసీ కెనాల్ కర్నూలు కడప కెనాల్ అనమాట అదొకటి. ఆ తర్వాత శ్రీశైలము రైట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలము కుడి కాలువకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇక్కడ నుండి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం జరిగిందనమాట. ఆ తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు పులిచింతల ప్రాజెక్ట్ వస్తుంది గుంటూరు జిల్లాలో. ఆ తర్వాత మనకు ప్రకాశం బ్యారేజ్ గుంటూరు జిల్లాలో ఉంది. ఇది ఓవరాల్గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు. ఫ్రెండ్స్, ఇది కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయము. మనము ఇంతవరకు కూడా తెలంగాణ జాగ్రఫీ అంశాల్లో గోదావరి నది, కృష్ణా నదికి సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము తెలంగాణలో ఉన్నటువంటి వివిధ పర్వతాలు, కొండలు, గుట్టలు వాటికి సంబంధించిన అంశాన్ని మీకు ప్రజెంట్ చేస్తాను. అంతవరకు బాయ్.